ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన స్టార్టింగ్లో బాగుండు, ఇప్పుడు మారిపోయాడు, నన్ను అవాయిడ్ చేస్తుండు, నన్ను వదిలేశాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. గింతదానికి ఎందుకు ఎంతగానో మెడుస్తున్నావు? పోను వదిలేసేయి. నీకు వాడికన్నా మంచి సంబంధం తెస్తా. వాడి క్యారెక్టర్ ఏందో ఇప్పుడే తెలిసింది, వదిలేసి వాడి గురించి ఆలోచించక. వాడికన్నా బెటర్ సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. నీకేం తక్కువ? ఎంత మంచిగా ఉన్నావు? ఏడవ మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా ఉండు, వారని ఏంట పడతారు. మంచి పని చేసిండు. ఎంత టార్చర్ పెట్టినావో అని వదిలేసిండు. ఇంట్లో భరిస్తున్నాం, బయట కూడా భరిస్తారా నేను? ఇంట్లో మేమంటే భరిస్తున్నాం, మేము కన్నాం కాబట్టి భరిస్తున్నాం, బయట కూడా భరిస్తారా నేను? మంచి పని చేసిండు, తొందరగా వదిలేసిండు, లేకపోతే లైఫ్లో బయటోడు కదా. నువ్వు ఎంత టార్చర్ పెట్టినావో వదిలేసిపోయిండు. దానికి ఎందుకు ఏడుస్తున్నావు? వాడి కదా ఊకో. కొంచెం షాప్కి పోయి రాపు, జర సామాన్లు తెచ్చేది ఉంది. నేను పోను, నెత్తిన వస్తుంది, కొంచెం చాయ్ పెట్టుకో. నేను చాయ్ పెట్టి ఏం పెట్టాను, నువ్వే పెట్టుకోపో. ఎప్పుడు చూడు 24 గంటల చేతిలో ఫోన్ ఇట్లా ఉండాలా? ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను చేతికి ఫోను పక్కన పెట్టి పడుకో కొంచెం. నేను పడుకో, నాకు నిద్ర వస్తే నేనే పడుకుంటా కదా. గిందుకే వాడిని వదిలేసాడు, అర్థమైందా? ఏది చెప్పింది వినవు, ఏది చేయవు, మండి ఉంటావు అంటే నేను వల్ల అంటే వాడు కూడా ఇట్లా వదిలేస్తాడు. ఏం చేస్తాడు మరి? లైఫ్లో నేను భరిస్తాడు అనుకుంటున్నా. వాడు కూడా అనుకున్నచ్చు, వామోగి ఇప్పుడే ఇంత టార్చర్ పెడుతుంది, పెళ్ళడానికి ఎంత టార్చర్ పెడుతుందని. ఇప్పుడే సైడ్ అయ్యి సేఫ్ జోన్ పోయిండు. మేము పోలేం కదమ్మా, మీరు పెళ్లి చేసినా మేము సేఫ్ జోన్ పోయేటట్టు. తప్ప మీ పెళ్ళేదాకా మేము ఇట్లా డేంజర్ జోన్లోనే ఉండాలి. ఇంట్లో మీ పేరెంట్స్కి లవ్ టాపిక్ చెప్పకండి, ఇంట్లో కొంచెం ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది.